ఉదాహరణకి ప్రభుత్వం వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా అంటే అరెస్ట్ చేయొచ్చండి, కానీ రీజన్ ఉండాలి. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు 24 అవర్స్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలన్నమాట. ఇక్కడ మిమ్మల్ని జైల్లో పెట్టాలా వద్దా అన్నది మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారండి, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. ఇది మనకి ఎక్కడ రాయబడిందంటే ఆర్టికల్ 22లో మన రాజ్యాంగంలో మనకి క్లియర్గా రాయబడింది అనమాట. మరో ఉదాహరణకు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయొచ్చండి, వేరాజ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని రద్దు చేయలేదన్నమాట. రియల్ టైం ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే మోడీ గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ని బర్తరఫ్ చేయొచ్చండి. ప్రెసిడెంట్ రూల్ ద్వారా గవర్నర్ని నియమించి గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయొచ్చండి, రద్దు చేయొచ్చు. వేరాజ్ చంద్రబాబు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయలేదండి. ఈ ప్రెసిడెంట్ రూల్ అన్నది ఆర్టికల్ 356లో మన రాజ్యాంగంలో క్లియర్గా రాయబడిందండి. ఎప్పుడైతే స్టేట్ లెవెల్లో మిషనరీ ఫెయిల్యూర్ అవుతుందో, స్టేట్ గవర్నమెంట్ అది ఫుల్ఫిల్ చేయలేకపోతుందో, సో ఎప్పుడైతే స్టేట్ మిషనరీ ఫెయిల్యూర్ అవుతుందో ఆ టైంలో ప్రెసిడెంట్ రూల్ని అమలు చేయొచ్చండి ఈ ఆర్టికల్ 356 ప్రకారం.